మహాత్మా గాంధీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాకారం చేశారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సేవలు కూడా అక్కడ అందేలా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన 2019 నాడు మహాత్మా గాంధీ జయంతి రోజున కాకినాడ రూరల్ కడపలో ఆయన సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజే సచివాలయ వ్యవస్థ ప్రారంభోత్సవ సందర్భంగా ఒక పైలాన్ కూడా ఆవిష్కరించారు. అయితే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పైలాన్ పైన ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చిత్ర పటాలతో కూడినటువంటి నవరత్నాల లోగోను కూడా కుటుంబ ప్రభుత్వం తొలగించింది. దాంతోపాటుగా పైలాన్కు ఉన్నటువంటి 3 రంగులను కూడా చెరిపివేసి కొత్తగా రంగులు అద్దే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఆ పైలాన్ను రూపురేఖలు మార్చడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి కడప ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం అంతా ఎంపీపీ ఉన్నారో. మేడం చెప్పండి, ఏదైతే మీ కడపలో నుండే గ్రామ సచివాలయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు శ్రీకారం చుట్టారు, అలాంటి సమయంలో ప్రారంభించినటువంటి పైలాన్ రూపురేఖలు మార్చడాన్ని ఎట్లా చూస్తారమ్మా? గాంధీ గారి కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజం చేశారు. ఎలా అంటే ఆయన నెగ్గిన తర్వాత గ్రామ సచివాలయాలు నిర్మించి ఈయన మాకు కడప మండలంలో కడప రూరల్ ఇక ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి ఆయన ఇక్కడ స్తూపం స్థాపించడం జరిగింది. ఆ స్తూపాన్ని ఇప్పుడు రూపురేఖలు లేకుండా మార్చడం మంచిది కాదనేసి మా ఉద్దేశ ప్రకారం చెప్తున్నాము. నిజంగా చెప్పండి అమ్మ, రాష్ట్రంలో ఎన్నో సచివాలయాలు ఉండగా కాకినాడ రూరల్ కడప మండలం వచ్చి ఇక్కడ ఆయన ఈ సచివాలయ వ్యవస్థ శ్రీకారం చుట్టారంటే మీకు గర్వకారణమా లేదా? మాకు చాలా గర్వకారణం అండి. ఎన్నో సచివాలయాలు ఉన్నాయి, అవన్నీ మానేసి జగన్ గారు ఇక్కడ స్తూపాన్ని స్థాపించడం, దాన్ని రూపురేఖలు మార్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఆఫీస్ పక్కన చంద్రన్న సమావేశం ఉంది, అది కాంగ్రెస్ హయాంలో కట్టారు. దానికి చంద్రన్న సమావేశం అని పేరు పెట్టుకున్నారు. అది మేము దాన్ని ఎటువంటి పాడు చేయలేదు. అలాగే గవర్నమెంట్ స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించారు, దాన్ని కూడా మేము ఎటువంటి ముట్టుకోలేదు, దానికి ఎటువంటి అభ్యర్థన కూడా చేయలేదు మేము. కానీ వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని మా అందరి ఉద్దేశం. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం కుటుంబ ప్రభుత్వ అధికారులు రాగానే దాడులు చేయడం కానీ, శిలాఫలకాలు ముఖ్యంగా పగలగొట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ మన రాష్ట్రంలో ఈ సాంప్రదాయం చాలా కొత్త వరవడం తీసుకొస్తుంది. ఈ సాంప్రదాయం మంచిది కాదని మా యొక్క అభిప్రాయం. మన ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతి పరిపాలన జరిగే రాష్ట్రంగా ఉండేది. మరి ఎప్పుడూ లేని విధానం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చటాలు అనే శిలాఫలకాలు కూల్చటాలు, విగ్రహాలు కూల్చటాలు అనే స్కీము మంచి పద్ధతి కాదని మా యొక్క విధానం కరెక్ట్ కాదనేసి మా అభిప్రాయం. ఎప్పుడు కూడా మా కడప మండలం, కాకినాడ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గం కడప మండలం అంటే ఒక శాంతియుతమైన మండలంగా దీనికి ఒక పేరు ఉంది. మరి అటువంటి విధానాన్ని మన కడప మండలంలో కూడా తీసుకురావడం మంచి విధానం కాదని మా యొక్క అభిప్రాయంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా సోదర భావంగానే చూసిన తప్ప అన్ని పార్టీలని మరి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమం అందించమని చెప్పి అందరినీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరినీ సమంగా చూడమని ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే మరి చేసిన పరిపాలన ఎవరంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ విధానం మంచి పద్ధతి కాదని మేము అభిప్రాయపడతాం. కాదండి, మీ ఊర్లో ఎన్టీఆర్ విగ్రహం ప్రభుత్వ స్థలంలోనే ఉంది, చంద్రన్న సమావేశ మందిరం ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఎలాంటి ఏమన్నా దాడులు చేశారా? పేర్లు మార్చడం కంటే చేశారు మీరు? అటువంటి సంస్కృతి మా దగ్గర లేదని ముందుగానే చెప్పాం. మేము ఎప్పుడు కూడా చేయలేదు. మరి మీరు చూస్తున్నారు, ఇక్కడే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహం. అది మరి ప్రభుత్వ ఆఫీసు ఒక కాంపౌండ్ వాళ్ళు బద్దలు కొట్టి ఆఫీసు స్థలంలో నిర్మించినా సరే మేము ఆయన మీద గౌరవంతో మేము ఎప్పుడు కూడా అటువంటి జోలికి వెళ్ళలేదు. అలాగే ఇక్కడ సమావేశ మందిరాన్ని కూడా వాళ్ళు నిర్మించకపోయినా సరే చంద్రన్న సమావేశాన్ని పెట్టుకున్నారు. ఓకే, మేము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అలా చేసినా సరే మేము ఎప్పుడు కూడా అటువంటి జోలికి వెళ్ళాలి. మేము ఏ రకంగా అభివృద్ధి చేయాలని చూసాను తప్ప మేము ధ్వంసం చేసే విధానం మా దగ్గర లేదు, మా మండలంలో లేదని మేము చెప్పుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఈ సచివాలయ వ్యవస్థ అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. దేశంలో ఎవరు చేయని విధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగా మీ ఊరు నుండే, మీ కడప నుండే సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టి ఒక పైలాన్ ఆవిష్కరించారు. అలాంటి పైలాన్కి మీకు గౌరవించాల్సింది పోయి ఈ విధంగా రూపురేఖలు మార్చడాన్ని ఎట్లా చూస్తారమ్మా?
చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రను సృష్టించారండి. ఎందుకంటే సీఎంగా అయిన తర్వాత మా కరప గ్రామం వచ్చి మా కరప గ్రామం నుండి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారండి. మరి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దానికి గుర్తింపుగా మాకు ఒక స్తూపాన్ని హైలైన్ కట్టారండి. దాన్ని మరి ఇలా రూపురేఖలు మార్చడం మాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మేము ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ విగ్రహాలను కానీ ఏ శిలాఫలకాలను కానీ ఏ నేమ్స్ని కానీ మేము ఎప్పుడు ముట్టలేదండి. కానీ ఇప్పుడు మరి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందండి. రైట్, ఇది మనం చూస్తున్నాం. కరప సర్పంచ్తో పాటుగా కరప ఎంపీపీ ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీకి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ లేదంటే చంద్రబాబు పేరుతో ఉన్నటువంటి భవనాల జోలికి మేము అస్సలు వెళ్ళలేదు. కానీ ఒక కొత్త సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిలాఫలకాలు ధ్వంసం చేయడం, పేర్లు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్లతో ఉన్న వాటిని ధ్వంసం చేయడం, తాజాగా ఏదైతే గ్రామ స్వరాజ్యానికి సహకారం చేస్తూ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు ఈ కరప నుంచే, ఈ కరపకు గుర్తుగా ఆయన ఏదైతే పైలాన్ని ఆవిష్కరించారో దాని రూపురేఖలు మార్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కూటమి నేతలు ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కరప ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.